I miss my old home. Yeah, I call it home. ఎందుకంటే ఎక్కడికైనా మన వస్తువుల్ని మనల్ని తీసుకెళ్తున్నాము అంటే అది ఎక్కువ రోజులను ఉండండి తక్కువ రోజులను ఉండండి కానీ బట్ ఐ కాల్ ఇట్ ఏ హోమ్. సో నేను యూఎస్ వచ్చేసి ఆల్రెడీ 2 years అవుతుంది. 1 year. ఓకే, థ్యాంక్ యూ. 1 year అవుతుంది. 1 yearలో నేను ఫస్ట్ పర్మనెంట్గా ఉందామని ఒక ఇంటి నుంచి మారి టెంపరీకి వెళ్ళాల్సి వచ్చింది. టెంపరీ అకామిడేషన్ కావాల్సి వచ్చింది. అండ్ తర్వాత అక్కడి నుంచి ఇంకొక దానికి మారాల్సి వచ్చింది. అండ్ ఫైనల్గా ఒక ప్లేస్కి అయితే వచ్చాను అనమాట, పర్మనెంట్ ప్లేస్కి. అండ్ సో ఈ బ్లాగ్ వచ్చేసి ఈ బ్లాగ్లో అసలు అకామిడేషన్ ఎట్లా జరిగింది ఏంటిది అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అని డిస్కస్ అబౌట్ ఇట్ అనమాట. అండ్ హోల్ ప్రాసెస్ ఏంటి అండ్ కొత్త ఇంటికి వచ్చాము అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో దాని గురించి తెలుసుకుందాం అనమాట. లెట్స్ గో. All a dream within a dream. Perhaps we both were wrong for lingering too long, but wrong or right, I knew last night I love you. యూఎస్ వచ్చిన తర్వాత వెంటనే నాకు కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారనమాట, సుజీ, వర్షి అండ్ అలేకి అని. సో నేను రావటం వాళ్ళ రూమ్కి వెళ్ళాను. అక్కడ ఒక 10 days అకామిడేషన్లో ఉన్నాను అనమాట వాళ్ళతో. సో వాళ్ళ రూమ్ వాడుకున్నాను, వాళ్ళ ఎలక్ట్రిసిటీ, వాళ్ళ వాటర్ అన్నీ వాడుకున్నాను, వాళ్ళ ఫుడ్ కూడా తిన్నాను అనమాట. అండ్ అట్లా మంచిగా గడిచిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీలోనే పక్కన ఇంకొక రూమ్ అవైలబుల్గా ఉంది అంటే అక్కడికి వెళ్ళి నేను చూసుకుని నచ్చిందని చెప్పి నేను నా ఫ్రెండ్ ఇంకా పోయి అక్కడ లీజ్ తీసుకున్నాం అనమాట. సో అక్కడ లీజ్ తీసుకుని మేము 1 year లీజ్ తీసుకోకుండా ఏం చేసామంటే 8 months లీజ్ తీసుకున్నాము. అక్కడ లైట్గా బొక్కబడింది మాకు. లీజ్ తీసుకుని ఒక 8 months మంచిగా అక్కడ ఉన్నాము. 8 months తర్వాత మా ఫ్రెండ్స్ వస్తారు అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి వీసా కుదరకపోయేసరికి రాలేదన్నమాట. సో వేరే అకామిడేషన్ అయితే మేము చూస్ చేసుకోలేదు. ఆ టైంలో సడన్గా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని ఒక 2 months ఎక్స్టెండ్ చేయించుకున్నాం అనమాట. సో అంటే ఇంకో ఇంటికి వస్తుంది, ఆ ఇంటికి వస్తారేమో మా ఫ్రెండ్స్ అన్నట్టు ఎక్స్టెండ్ చేయించుకున్నాం. బట్ ఆ 2 months అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ వాళ్ళకి మళ్ళీ వీసా రిజెక్ట్ అయిందనమాట. సో కుదరలేదు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే సడన్గా టెంపరీ అకామిడేషన్ పోవాల్సి వచ్చింది. వాట్సాప్ గ్రూప్స్లో వెతుక్కుంటూ ఉంటే ఎవరి అకామిడేషన్ ఫ్రీగా ఉందన్నారు, వాళ్ళు ఇండియాకి వెళ్తున్నారంట. సో ఆ 3 months మేము అక్కడ ఉందామని చెప్పేసి అకామిడేషన్కి ఓకే చెప్పాము. అకామిడేషన్ దొరికింది. ఇక్కడ ఒక క్రేజీ థింగ్ ఏంటంటే, సో మేము ఉంటున్న ఇల్లుని ఆ నైట్కే కీస్ ఇచ్చేసి వెళ్ళిపోవాలన్నమాట. సో నాకు ఆ నైట్కే మా లగేజ్ మొత్తం ఇక్కడ నుంచి మేము టెంపరీగా వెళ్దాం అనుకున్న ప్లేస్కి షిఫ్ట్ చేసుకోవాలి. అదొక్క ఘోరమైన సిచ్యువేషన్ నాకు. అందుకని నేను దాన్ని వీడియో కూడా రికార్డ్ చేసుకోలేకపోయాను. చాలా అంటే చాలా స్ట్రెస్ పడ్డాను అనమాట. బట్ ఎట్లయితే ఏముంది, బట్ కొంచెం టెన్షన్లోనూ ఎఫెక్ట్ పెట్టినా ఫైనల్లీ సామాన్లు అయితే అన్నీ మూవ్ చేసాము. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. మాకు అకామిడేషన్ ఇచ్చే వాళ్ళు ఇండియాకి వెళ్తున్నారు, కానీ మేము May 1st నుంచి అకామిడేషన్ అడిగాము. వాళ్ళు ఇండియాకి వెళ్తుంది May 15th అనమాట. అంటే వాళ్ళు మాతో పాటు 15th వరకు ఉంటారు. ఒకసారి ఊహించుకోండి, ఒక రూమ్లో ఒక 7 members ఉంటున్నారంటే ఎంత ఎరుగ్గా ఉంటుంది, ఎంత అడ్జస్ట్ అయి ఉండాలి. బట్ ఫైనల్లీ మాకు ఇంకేం ఆప్షన్ లేదు. పాపం వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, మా కోసము మంచిగా అడ్జస్ట్ అయ్యి ఉన్నారనమాట. అండ్ 10 days అట్లా కొంచెం అడ్జస్ట్ అవుతూ గడిపేసాము. అండ్ తర్వాత వేర్ ఫ్రీ. అండ్ ఈ 3 months అవుతుండగానే మేము ఆ 3 months తర్వాత పర్మనెంట్ అకామిడేషన్కి వెతుక్కోవాలి మళ్ళీ. అదొక పెద్ద టాస్క్. చెప్తా. ప్రతి ఒక్క కమ్యూనిటీకి వెళ్ళి ఆ వాటి ప్రైస్ ఎలా ఉన్నాయి, వీటి ప్రైస్ ఎలా ఉన్నాయి అన్నీ గ్యాదర్ చేసుకుని కూర్చున్నాం అన్నమాట. చాలా చూసాము, నచ్చలేదు. ఫైనల్లీ ఒకటి నచ్చింది. వెంటనే నచ్చిన దానికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా కంప్లీట్గా తెలుసుకున్నాం అన్నమాట. కీస్ తీసుకొచ్చారనమాట. మేము ఇక్కడ నుంచి రూమ్ చూడటానికి వెళ్తాం. రూమ్ చూసిన తర్వాత దాన్ని బట్టి మేము ఇంకా పే చేసుకుంటాం అనమాట. సో What's up, man? So
property manager. Property Yeah. manager. So పైన మనం చూస్తున్నాం అన్నమాట. We got this. Zach. Yeah, so he's gonna show us. Okay. It's close to the trash chute, Okay. which is nice, but it's not so close that. సో రూమ్ చూసాము, కాకపోతే వ్యూ ఒకటి మార్చుకుందామా అని. వ్యూ ఇటు సైడ్ పూల్ వ్యూ కనపడేదట్టు మనం చూస్తున్నారు. చూస్తే ఓకే, లేకపోతే ఇప్పుడు ఇది చూసిన రూమ్ ఫిక్స్ అనమాట. Hey man, I tell you, we're excited to have you here, and it's gonna be a lot of fun. It's gonna be a lot of fun. Yeah. All right. We'll catch you later. Yeah, man. Bye. See ya. See you. Perhaps we both were wrong for lingering too long, but wrong. ఇప్పుడు బాత్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నేను మా ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను కొన్ని లీజింగ్ పనులు ఉన్నాయి అవి చూసుకున్న తర్వాత అక్కడ నుంచి నేను మళ్ళీ సిటీ ఆఫ్ లండన్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఎలక్ట్రిసిటీ పనులు అవి కూడా చూసుకోవాలి. చాలా వర్క్ అయితే ఉంది, బట్ ఈరోజు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మొత్తానికి డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా? సో యూఎస్లో మాస్టర్ స్టూడెంట్స్ ప్రతిసారి, మాస్టర్ స్టూడెంట్స్ అనే కాదు ఎవరైనా, ప్రతిసారి వాళ్ళంతా రెడీ బయటకు వెళ్ళే ముందు చేయాల్సిన పని ఏంటంటే వెదర్ చెక్ చేసుకోవడం. సో అది రెయిన్ పడుతుందా ఎండ వస్తుందా ఏంటని చూసుకుని దాన్ని బట్టి ప్రికాషన్స్ తీసుకుని పోవాలి. ఎండ ఉంటే క్యాప్ పెట్టుకుంటా, రెయిన్ పడుతుంది అని అనుకుంటే ఐ డూ నథింగ్. సో నిన్న నైట్ కూర్చొని మేము అన్నీ సర్దేసుకున్నాం కొన్ని, ఇంకా నైట్ అంతా కార్లో నుంచి షిఫ్ట్ చేయటమే. సో ఎస్ కొంచెం చంద్రబందరగా ఉంది, బట్ ఎస్ దానికి ఓజోన్లో దిగి అపార్ట్మెంట్స్కి అయితే వచ్చాను. లీజింగ్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు ఎంత దరిద్రం అంటే ఎంత ఎండ ఉందో అంత విండ్ ఉందన్నమాట. సో ఇరిటేటింగ్, బట్ దట్స్ ఫైన్. వెళ్ళి కొంచెం పనులు కానించుకుంటే ఈ రోజుతో మళ్ళీ పద్దాలు తిరగాల్సిన అవసరం ఉందన్నమాట. అపార్ట్మెంట్లో కూడా ఎలక్ట్రిసిటీ మొత్తం జస్ట్ చేంజ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెళ్ళి భోజనం చేయాలన్నమాట. సో ప్రస్తుతానికైతే లీజింగ్ పని ఆ పని అన్నీ అయిపోయినాయి. ఇంకా నాకు కీస్ ఈరోజు ఇస్తా అన్న రేపిస్తా అంటున్నారు మళ్ళీ. సో షిఫ్టింగ్ అదంతా రేపు అవుతుంది అనమాట. బట్ ఈరోజు అవ్వాల్సిన పనులన్నీ అయిపోయినాయి. ఐ గాట్ ది డాక్యుమెంట్స్, సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. లెట్స్ గో అండ్ ఈట్ సంథింగ్. ఇక్కడ ఏదో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కొన్ని. సో నాకు తిందాం ఆకలి వస్తుంది. నాకు అది బీభత్సంగా పెద్ద పోటుగాళ్ళగా బయట ఎండంతా కదా లేదులే కొంచెం పర్లేదు అన్నట్టు క్యాప్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోని బయటకు వచ్చా. మండిపోతుంది, అసలుకే నల్లగా ఉంటాను అండ్ ఇంకా నల్లగా దరి చేసుకుంటున్నాను నేను. చూడండి నా చేతిలో నేను అమెరికాలోకి వచ్చినట్లేదు, నైజీరియాలో మట్టి పని చేసుకోవడానికి వచ్చినట్టుంది నేను. డోంట్ నో వాట్ టు ఈట్. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. టాకోస్ ఉంది, పిజ్జా ఉంది అండ్ బర్గర్స్ అన్నీ ఉన్నాయి. కానీ నాకు ఎందుకో పిజ్జా తినాలనిపిస్తుంది, మళ్ళీ టాకోస్ కూడా తినాలనిపిస్తుంది. సీ ఫుడ్ కూడా ఉంది, మర్చిపోయాను. డోంట్ నో, బట్ వెళ్తా ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి అంబియన్స్ అదంతా బాగుంటే అక్కడ ఫుడ్ తిందాం. ఏమంటారు? ఐ కేమ్ టు దిస్ ప్లేస్ కాల్డ్ హూచీస్. సో సీ ఫుడ్ అనమాట ఇక్కడ మొత్తం. సో నేను ఫిష్ అండ్ చిప్స్ ఆర్డర్ ఇచ్చాను అండ్ మెక్సికన్ కోకోట్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. అంతే ఈ రోజుకి. నేను స్ట్రింప్ పైన ట్రై చేద్దాం అనుకున్నా కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, అందులో ఫిష్ అండ్ చిప్స్ ఎక్కువ అయిపోద్దామన్నా కానీ లైక్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసిన బిల్లు $22 అయింది. దట్స్ ఫైన్. Thank you. Yes, sir. Was that anything else with that? No, that's it. Thank you. Thank you, ma'am. You're welcome. Thank you. Bye. Bye. Have a good day. Welcome home. Bye. And finally, guys, keys ఇచ్చేసారు. ఒకసారి రూమ్కి వెళ్ళి చూద్దాం. I'm so excited. కొత్త ఇల్లు వచ్చామన్నమాట. సో ఇది ఏంటి అంటే కొత్తగా కట్టారు అండ్ మేమే ఫస్ట్ అనమాట ఎంటరింగ్. సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ ఫస్ట్ థింగ్ హ్యాపీ.
టెంపరీ అకామిడేషన్లో ఉండి నేను చాలా అడ్జస్ట్ అయ్యి ఎందుకులే కానవన్నీ, బట్ ఐమ్ నౌ హ్యాపీ. ఐ డు హ్యావ్ మై ఓన్ హోమ్. ఐ మీన్ whatever. ఏంటి ఎప్పుడు అయిపోయింది అనుకుంటున్నారా? ఇల్లంతా ఎవడు తత్తాడు? కొన్ని సామాన్లు కొనేసుకుని నెసెసిటీ కానీ అవసరమైనవన్నీ కొనేసుకుని ఇంటికి సర్వ్ చేసుకున్నాం అనమాట. చిన్న చిన్నగా పడవచ్చు. No limit. Just know when you roll with a nigga like me, there's no limit, baby. Niggas say, no limit. I see murder that. No limit, baby. See that ghetto D girl, no limit. Just know when you roll with a nigga. So నేను బెడ్రూమ్ కొనుక్కుందాం అని అనుకుంటున్నా, బట్ చూడాలి. ఐమ్ నాట్ షూర్. అండ్ ఇది నా క్లాసెట్ ఇంకా సర్దుకోలేదు. అండ్ దట్స్ వాష్రూమ్ అండ్ ఈ రూమ్. ఆ వాల్ మీద కొన్ని పోస్టర్స్ పెడదాం అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్. ఇక్కడ కూడా డోర్ మీద. ఫైనల్గా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అన్నీ సర్దేసుకున్నాం, మంచిగా అయిపోయింది. అండ్ ఇంకో 1 వీక్లో మా కాలేజ్ స్టార్ట్ అన్నమాట. మళ్ళీ అసైన్మెంట్స్ మళ్ళీ పనులు, టార్చర్ అంటే టార్చర్. బట్ హోప్ఫుల్లీ అన్నీ మంచిగా అయిపోయి ఈసారి కూడా మంచి గ్రేడ్స్తో పాస్ అయిపోతే దట్స్ ఆల్ ఐ వాంట్. రంగాన్ని వెళ్ళి లీజ్ తీసుకోండి అనే ఆప్షన్ అయితే నేను చెప్పను. సో లీజ్ అన్నది కొంచెం డేంజరే. లీజ్ వల్ల ప్రాఫిట్స్ ఉన్నాయి, అలాగే బ్యాడ్ కూడా ఉందన్నమాట. సో మీరు లీజ్ ఎప్పుడు తీసుకుంటారంటే మీకున్న పర్సన్స్ వాళ్ళు కరెక్ట్గా మీతో ఉంటారు, మీతో ఉండి కరెక్ట్ టైంకి రెంట్ కడతారు అని అనుకుంటే నేను యూ కెన్ గో ఫర్ ద లీజ్. లేరు, ఎవరు నమ్మకంగా లేరు అని అనుకుంటే లీజ్లో ఉండొద్దు. వేరే వాళ్ళతో వెళ్ళి జాయిన్ అయ్యి వాళ్ళకి మంత్లీ ఎంతో అంత ఇవ్వండి బెస్ట్. ఎందుకంటే బర్డన్ మొత్తం మీ మీద పడిపోద్ది అనమాట. సో అట్లా చూసుకుని దాన్ని బట్టి మూవ్ అండి. అండ్ సో ఒకవేళ టెంపరీగా ఉంటున్నారంటే టెంపరీగా మంచి మనుషులతో ఉండండి. మీరు మంచిగా ఉంటానికి ట్రై చేయండి. సో కొత్త వాళ్ళు కాబట్టి అందరూ అదంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అదర్ పర్సన్స్ మీద డిపెండ్ ఉంటుంది. బట్ ఫస్ట్ మూవ్ మనం ఇవ్వాలి కాబట్టి దాన్ని బట్టి చూసుకోండి. ఇట్స్ మై అకామిడేషన్ జర్నీ. అండ్ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ త్వరలో ఇంకొక బ్లాగ్తో కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను, ప్రతి బ్లాగ్లో చెప్పైతే, కానీ నేను చేయను. దట్స్ ఫైన్. కలిసి ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.